జరీనా ఎపిసోడ్ 07 యుద్ధం. జరీనా తన యొక్క ఆయుధాలతో దిజునాపై యుద్ధానికి సిద్ధం అయింది. వడివడిగా అడుగులు వేసుకుంటూ వస్తున్న జరీనాతో దిజునా ఈ విధంగా మాట్లాడుతోంది. జరీనా, విన్నా ఈ పేరు నేను విన్నా. గొప్ప బౌంటీ హంటర్ అని మంచి పేరు ఉంది నీకు. నీలాంటి దాన్ని లొంగదీసుకుంటే ఆ మజానే వేరు. మంచి అరేబియా గుర్రం లాగా ఉన్నావు కాదే నువ్వు. ఎక్కడ నుండి వచ్చావు? 895 నుండే కదా? అవునా? నిన్ను కసిదీరా అనుభవించి ముక్కలు చేసుకుని తింటాను. రారా. హే, అంత స్పీడ్ వద్దు, సగానికి నరకబడతావ్. ముందు నా డెలీఫానీ నీ ఎదిరించి చూద్దాం. ఇవాళ అది నిన్ను బంధించి నిన్ను చిత్రహింసలు పెట్టేట్టు చేస్తాను. ఆ ధాటికి తట్టుకోలేక నువ్వే నన్ను రక్షించు, నన్ను అనుభవించు అని వేడుకుంటావు నన్ను. అప్పుడు నేను నీ పైన కసిదీరా కోరిక తీర్చుకుని నిన్ను హతమార్చి నీ తలను ఆ క్రిస్టలీడోకి సమర్పిస్తా. తరువాత వాడితో సంగమించి పిల్లలను కని ఈ గ్రహానికి రాజులను చేస్తా. నా రాజ్య పునాదులు నీ సమాధిపైనే నిర్మిస్తా. రావేరా, వచ్చి నీ మృత్యువు కౌగిలిలో ఒదిగిపో. డెలీఫానీ చూస్తావేంటి? దాడి మొదలుపెట్టు. దాని ఎముకలు విరగకొట్టి దాన్ని నేను అనుభవించడానికి సిద్ధం చెయ్యి అని జరీనాను దిజునా బెదిరిస్తూ డెలీఫానీకి ఆదేశం ఇచ్చింది. దిజునా ఆదేశాలు అందుకున్న ఆ రాక్షసజీవి డెలీఫానీ అత్యంత ఉగ్రమైన తన కోరలను బయటకు చాచి జరీనాపై దాడికి దిగింది. జరీనా తలను కొరికి అమాంతం హతమార్చాలని ప్రయత్నం చేసింది. జరీనా చాకచక్యంగా ఆ రాక్షసజీవి అయిన డెలీఫానీ నుండి తప్పించుకుంటూ తన యొక్క లేజర్ వెపన్తో డెలీఫానీ తల నుండి మధ్య వరకు నిలువునా చీల్చేసింది. కాని డెలీఫానీ ఒక మాయా రాక్షసజీవి కావడం చేత దాని నడుము మధ్యభాగంలో మెరుపు వంటిది వచ్చి మళ్లీ తెగిపడిన 2 ముక్కలు అతుక్కున్నాయి. జరీనా జరిగిన విషయానికి గమనించి తన ఎడమచేతిలో ఉన్న గోధుమ వర్ణంలో మెరుస్తున్న వజ్రాన్ని తన యొక్క ఆయుధం చివర ఒక పిడివంటి దానిలోకి జొప్పించింది. అంతే ఆ యొక్క వజ్ర మహిమచేత జరీనా ఆయుధం దేదీప్యమానంగా మెరవసాగింది. చూడటానికి ఆమె లేజర్ వెపన్ ఎలా ఉందంటే 2 మేఘాలు ఓరుసుకున్నప్పుడు ఒక విద్యుత్తు తీగ ఎలా మెరుస్తుందో అలా మెరిసిపోతోంది ఆ ఆయుధం. ఇప్పుడు జరీనా అమర్చిన వజ్రం వల్ల ఆ ఖడ్గానికి ఇప్పుడు మాయాశక్తి కూడా తోడైంది. ఆలా మెరుపునే ఆయుధంగా పట్టుకుని ఉంది జరీనా. ఆ ఆయుధాన్ని ఒక మంత్రదండంలా గాలిలో తిప్పుతూ ఏవో వింటామంత్రాలు చదవసాగింది జరీనా. డెలీఫానీ జరీనా మీదకు 2 ముక్కలుగా విడిపోయి దాడికి సిద్ధమయ్యింది. ఒక మెరుపు లాంటిది ఆ డెలీఫానీ విడిపోయిన 2 ముక్కలను అనుసంధానిస్తూ మెరుస్తోంది. జరీనా తన చేతిలో ఉన్న ఆయుధం ఆ డెలీఫానీ మధ్యభాగంలో పాయింట్ చేసింది. అంతే, డెలీఫానీ 2 విడిభాగాల మధ్యన ఉన్న మెరుపును ఆ ఆయుధం లాగేసింది. ఆ రాక్షసజీవి డెలీఫానీలోని శక్తిని మొత్తం జరీనా చేతిలో ఉన్న మెరుపు ఖడ్గం లాగేసింది. ఒక్కసారిగా స్థాణువై నిల్చుండి పోయింది డెలీఫానీ. క్షణాల్లో డెలీఫానీ యొక్క తలనుండి మధ్య వరకు ఒక శిల్పంలా మారసాగింది. క్షణాల్లో ఆ రాక్షసజీవి డెలీఫానీ పూర్తిగా శిల్పంలా అంటే ఒక రాయిలా మారిపోయింది. జరీనా ఇంక సమయం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యలేదు. గాల్లోకి స్ప్రింగ్ లాగా ఒక్క ఎగురు ఎగిరి ఆ శిల్పంలా మారిన డెలీఫానీ పైకొట్టింది. అంతే, డెలీఫానీ తునాతునకలైపోయింది. ఆలా ఆ తునాతునకలైన రాళ్ల కుప్పపై జరీనా నిల్చొని తన ఆయుధాన్ని దిజునా వైపు నెక్స్ట్ నువ్వే అన్నట్టుగా పాయింట్ చేసి చూపించింది. ఈ జరిగిన పరిణామం చూసిన దిజునా ఆశ్చర్యపోయింది. జరీనా ఇంత శక్తివంతురాలు అని తాను ఊహించలేదు. తన డెలీఫానీని ఇంత చాకచక్యంగా హతమార్చిందా జరీనా అని ఆశ్చర్యపోయింది దిజునా. డెలీఫానీ యొక్క మరణ రహస్యాన్ని ఇంత సులువుగా జరీనా ఎలా కనుక్కున్నాదో దిజునాకు అర్థం కాలేదు. ఈ ఆలోచనలన్నీ క్షణాల్లో దిజునా మస్తిష్కంలో ఒక ఫ్లాష్ లాగా మెరిశాయి. ఒక్కసారిగా దిజునా కోపం కట్టలు తెంచుకుంది. తన డెలీఫానీని చంపిన దిజునాని ఇంక బ్రతకనివ్వకూడదు అని అనుకున్నది. కాని జరీనా అందానికి ముగ్ధురాలైన దిజునా జరీనాతో సంగమించి హతమార్చాలని నిర్ణయించుకుంది. ముందు జరీనా యొక్క అవయవాలలో శక్తి సన్నగిల్లేట్టు చేయగల వూడూ మేజిక్ ఉపయోగించాలనుకున్నది. ముందుగా దిజునా తన చేతుల్లో ఒక మంతరించిన ఆకుపచ్చ రంగు అగ్నిగోళాన్ని తీసుకుంది. జరీనా పై విసిరింది. విచిత్రంగా ఆ గోళం జరీనా యొక్క ఖడ్గంలోని వజ్రంలోనికి వెళ్ళిపోయింది. ఆ శక్తిని జరీనా యొక్క గోధుమ రంగు వజ్రం లాగేసుకున్నది. దిజునా కొన్ని శబ్దతరంగాలను జరీనాపై విసిరింది. జరీనా తన యొక్క ఆయుధంలోని ఆ ఖడ్గంలోని ఒక బటన్ నొక్కింది. ఆ ఖడ్గంలోని లేజర్ ఫాస్ట్గా ఒక మెరుపు ఒక చోటు నుండి ఇంకొక చోటుకు కదిలితే ఎలా ఉంటుందో అలా ఒక మెరుపు జరీనా ఖడ్గము నుండి బయటకు ఏదో ఫౌంటైన్ నుండి వాటర్ బయటకు చిమ్మినట్టుగా జరీనా చుట్టూ మెరుపులు చిమ్ముతూ ఆ మెరుపులు అన్నీ జరీనాకు ఒక రక్షణ కవచంగా మారాయి. ఆ మెరుపుల కవచం దిజునా పంపిన మయా శబ్ద తరంగాలను ఖండఖండాలుగా ముక్కలు చేసింది.
దిజునా తన తరువాతి ప్రయత్నంలో ఒక మాయ కొరడాతో జరీనా పైకి దాడి చేసింది. ఆ మంత్రించిన కొరడా నిప్పులు చిమ్ముతోంది. ఆ కొరడాను జరీనాపై విసిరింది దిజునా. ఆ నెప్పులు చిమ్ముతున్న ఆ కొరడా జరీనా వేసిన మంత్రించిన మెరుపుల వలయం నుండి దాటి వెళ్లలేకపోయింది. కాని ఆ చిమ్ముతున్న నెప్పులు జరీనా ఒంటిపై పడుతున్నాయి. కొన్ని అగ్నికీలలు జరీనా శరీరాన్ని తాకి గాయం చేశాయి. ఇంక ఇలా రక్షణాత్మకంగా ఉపేక్షించి లాభంలేదు అని అనుకున్నది జరీనా. ఇక తన శక్తి ప్రదర్శనతో రుద్రతాండవం అంటే ఏంటో దిజునాకి రుచి చూపించింది జరీనా. దిజునా యొక్క ఆ నిప్పులు చిమ్ముతున్న కొరడాను ముక్కలు ముక్కలు చేసింది జరీనా. అలా ఆ కొరడాను ముక్కలు ముక్కలు చేశాక పిడుగులతో తయారు చెయ్యబడిన తన ఖడ్గంతో దిజునా మీద మెరుపు దాడి మొదలు పెట్టింది జరీనా. దిజునా ఒక మాయా ఖడ్గాన్ని అభిమంత్రించి ఆ ఖడ్గాన్ని తిప్పుతూ జరీనాతో భీకరమైన పోరాటం మొదలు పెట్టింది. అత్యంత భయంకరంగా ఆ పోరాటం సాగుతోంది. ఇద్దరూ భీకరంగా పోరాటం చేసుకుంటున్నారు. జారీరా యొక్క పోరాట పటిమ చూసి ఆశ్చర్యపోవటం దిజునా వంతు అయింది. జరీనా యొక్క థండర్ బోల్ట్ కేజ్ మంతం యొక్క ప్రభావాన్ని తట్టుకోలేకపోయింది దిజునా. థండర్ బోల్ట్ కేజ్ అంటే జరీనా తనను తాను క్షుద్రశక్తి యొక్క ప్రభావం నుండి తనను తాను కాపాడుకోవడానికి ఏర్పరుచుకునే ఒక రక్షణ వలయం అన్నమాట. దిజునా విసిరిన నెప్పులు చిమ్మే కొరడా నుండి, దిజునా మంత్రించి పంపిన మాయా శబ్దతరంగాల నుండి జరీనా తనను తాను కాపాడుకున్నది ఈ విద్యతోనే. ఈ థండర్ బోల్ట్ మంత్రమనేది ఒక రకంగా చెప్పాలంటే మన వరుణాస్త్రంలో ఒక భాగంలాంటిది అని మనం చెప్పుకోవచ్చు. ఆ మంత్రాన్ని మంత్రించినప్పుడు ఆ సాధకుని చుట్టూ ఒక మెరుపుల వలయం ఏర్పడి క్షుద్ర శక్తుల నుండి సాధకుడిని రక్షిస్తుంది. జరీనా ప్రయోగించింది కేవలం వలయం కాదు, అంతకు మించింది. జరీనా చుట్టూ ఒక పంజరంలా జరీనాను కాపాడుతూ ఆ రక్షణ వలయం మెరుపులతో ఏర్పాటు అయింది. అంటే ముక్కు పచ్చలారని మన జరీనా అంత చిన్న వయస్సులో ఎంత పెద్ద మంత్రసాధన చేసి ఉండాలి. ఇక దిజునా వేసిన మాయా శబ్ద తరంగాలు మామూలువి కావు. అవి గనక సాధారణ మనిషిని గనక తాకితే వారి శరీరాలు ఛిద్రమై తునాతునకలు అవుతాయి. అటువంటి భీకరమైన క్షుద్ర శక్తులను తిప్పికొట్టిన జరీనా యొక్క శక్తిని చూసి ఆశ్చర్యానికి గురైంది దిజునా. దిజునా తనకు తెలిసిన క్షుద్రశక్తి మంత్రాలను మొత్తం వాడింది. దిజునా మాయా ఖడ్గం జరీనా యొక్క మెరుపు ఖడ్గం దాటికి తునాతునకలు అయింది. దిజునాకు ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు. దిజునాకు ఒక ఆలోచన తట్టింది. ఇంతవరకు దిజునా ఎవరిమీదా ఈ ప్రయోగం చెయ్యలేదు. ఆ అవసరం కూడా ఇంతవరకు దిజునాకు రాలేదు. ప్రస్తుతం ఇక తన ప్రాణాలను కాపాడుకోవడానికి జరీనాపై ఒక మహాక్షుద్ర ప్రయోగానికి యోచన చేసింది దిజునా. తన మెడలోని కాలసర్ప వజ్రం ఉన్న చైన్ని తెంపి బయటకు తీసింది దిజునా. తన యొక్క చేతికి ఉన్న ఉంగరం తీసి తన యొక్క చైన్తో చుట్టింది. ఒక వికృతమైన నవ్వుతో వక్రమంత్రాలు చదువుతూ జరీనాకేసి చూసి నవ్వుతోంది దిజునా. ఆ ఉంగరం మరియు చైన్ వాటంతటా అవే పెనవేసుకుని ఒక ఎరుపు నలుపు కలగలిసిన గోళంగా తయారు అయింది. ఒక్కసారిగా ఆ గోళం నుండి ఎరుపు నలుపు చారాలతో భయంకరమైన కోరలు చాచిన కొన్ని వేల మాయా సర్పాలు ఉద్భవించాయి. అవన్నీ కలిసి బుసలు కొడుతూ విషాన్ని చిమ్ముతో జరీనాపై దాడికి సిద్ధమయ్యాయి. అవి చిమ్మిన విషం నెలమీద ఎక్కడ పడితే అక్కడ భూమి కూడా నల్లగా మాడిపోయి మంటలు రేగుతున్నాయి. అటువంటి పాములు మన జరీనాపై దాడికి దిగాయి. ఆ పాముల్లో కొన్ని వికృత రూపాలు ధరించి విచిత్రమైన దెయ్యాలుగా, పిశాచాలుగా మారాయి. ఇది దిజునా శక్తిని మొత్తం కేంద్రీకరించి తయారు చేసిన మహాక్షుద్ర ప్రయోగం. దిజునాలో ఉన్న పిశాచ శక్తులను మొత్తం ఒక్కసారిగా జరీనాపై తన యొక్క ఆఖరి ప్రయత్నంగా వదిలింది దిజునా. ఆ క్షుద్ర శక్తులన్నీ జరీనా చుట్టూ చేరాయి. జరీనాను కబళించడానికి సిద్ధం అయ్యాయి. మరి జరీనా ఈ మహాక్షుద్ర ప్రయోగాన్ని నిలువరించగలదా? జరీనా ఈ యుద్ధాన్ని గెలువగలడా? తెలుసుకోవాలని ఉంది కదూ. సో ఫాలో మై సిరీస్ జరీనా.